వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో 18 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన అన్ని రంగాల్లో వెనుకబడింది. ఒక్క అవినీతిలో మాత్రం నెంబర్ 1 స్థానంలో ఉందన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మహానాడు వేదికగా కడప జిల్లాకు వరాలు కురిపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. 100 కోట్లు ఖర్చు చేసి జగన్కు తిట్టడం తప్ప చేసేదేమీ లేదన్న ఎంపీ అవినాష్ రెడ్డి. అన్ని సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఖమ్మం సమీక్ష సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు. అవార్డులను జాబితాను విడుదల చేసిన జ్యూరీ చైర్పర్సన్ జయసుధ. ఉత్తమ దర్శకుడుగా నాగశౌర, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ను ఎంపిక చేసిన జ్యూరీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తెలంగాణలో గత 18 ఏళ్ల కాలంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఒక్క అవినీతిలో మాత్రం ముందుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించాడు. అవినీతి సంపాదనకై మంత్రులు, సీఎంలు పదవి కోసం పోటీ పడుతున్నారని తెలిపారు. ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకుండా పాలన సాగిస్తున్న ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో గత 18 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి. కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది. చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏ మంత్రి ఎంత సంపాదించిండు, వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది ఇవాళ సాధారణ ప్రజానీకంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, రాష్ట్ర ప్రభుత్వం యొక్క. తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తే అక్కడి ప్రజలకు మేలు చేసే కార్యక్రమం అని ఏవైనా ప్రకటిస్తారని ప్రజలు ఎదురు చూశారు. కానీ అక్కడ కేవలం సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప ఇంకో కార్యక్రమం చేయలేదని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి 10 స్థానాలు గెలుస్తామని చంద్రబాబు వింటే విడ్డూరంగా ఉందన్నారు. 2029లో ఎన్నికల్లో కుప్పం సీటుతో పాటు రాష్ట్రంలో టీడీపీకి ఒక్క స్థానం కూడా రాదని ఎంపీ అవినాష్ జోక్యం చేశారు. నిజంగా వైఎస్ఆర్ జిల్లానే కాకుండా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినారు. కడపలో మహానాడు పెట్టారు. రాయలసీమకు అనేక పరిశ్రమల గురించి, రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలామంది ఆశగా చూశారు. కానీ ఈ 2 రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్తుతి, పరనింద. ఇంతకు మించి ఈ 2 రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం 100 కోట్ల రూపాయలు వ్యయం చేసి భారీ సెట్టింగులేసి మహానాడు పేరుతో, దట్టు వైఎస్ఆర్ జిల్లాలో, కడప జిల్లాలో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం 100 కోట్ల రూపాయలు మీరు వెచ్చించడం జరిగింది. ఈరోజు బాగానే ఉంటుంది మీకు. నిన్న మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న 2024 ఎన్నికల్లో 7 స్థానాల్లో జిల్లాలో తెదేపా గెలిచింది. కష్టపడితే మరో 3 స్థానాల్లో కూడా గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి. మొన్న ఎన్నికల్లో మీరు చేసిన దుష్ప్రచారం
ఎంతటిదో అందరికీ తెలుసు. మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఏమిటో అందరికీ తెలుసు. బాబు బాబు గ్యారెంటీ, బాబు షూరి. చాకలి కులస్తులు ఎస్సీ జాబితాలో చేర్చాలని ఈ చాకలి ఎస్పీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చాకలి లక్ష్మి డిమాండ్ చేశారు. బాగ్నింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ రాజయ్య అధ్యక్షతన 8వ వార్షికోత్సవ మహాసభను నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రొఫెషనల్ అనకంపల్లి పున్నయ్య, రచయితలు, ప్రముఖులు, జర్నలిస్టులు లింగా వెంకయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అనకపల్లి పున్నయ్య, శ్రీ లక్ష్మిలు మాట్లాడుతూ చాకలి కులానికి బీసీ జాబితా నుంచి ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలన్నారు. రాబోయే ఎన్నికల అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ రిజర్వేషన్ అంశంపై చేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సాధన సమితి ఉత్సవంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పల్లెలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ నాతో పదం కలిశారు. లక్ష్మక్క పాదయాత్ర లక్ష్మక్క ఒక్కదాని విజయం కానే కాదు, ఎంకన్న విజయం కానే కాదు, పుణేసారి విజయం కానే కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 20 నేను అనుకుంటున్నా ప్రభుత్వం అంటది 8 లక్షలు 9 లక్షలు, కానీ నేను తిరిగినప్పుడు నిజంగా కుటుంబానికి నలుగురు నేర్చుకున్నా కూడా దగ్గర 20 లక్షల పైచులకు సాగరంలో ఉంటాం. ఈ 20 లక్షల పైచులకు సాగరంలో విజయమే పాదయాత్ర. ఈ 20 లక్షల సాగరంలో విజయమే ఆ బహిరంగ సభ. ఇక్కడ ఎస్సీ సాధన సమితి అనేది ఒక వ్యక్తి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సాకలి సామాజిక వర్గం మొత్తం కూడా ఇదే వేదిక మీద, ఇదే వేదికకు ముందు 2017 మా బాధ సారయ్య గారు కూడా అర్థం చేసుకుంటారని మాట్లాడుతున్నా. నేను ఏది కూడా కౌంటర్ కాదు, వ్యతిరేకం కాదు. 2017 మే 28న అంతకంటే ముందు ఒక 3 నెలలు నేను తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ నడుపుకుంటా ఉంటుంటే ఈ నీలం వెంకన్న గారు నాకు ఫోన్ చేసి, మీరు మంచి సబ్జెక్టు కాన్సెప్ట్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నారు, బహుజన వాదిలాగా, ఈ చాకలి కులం కోసం సమయం ఇవ్వలేదా అక్క అని అడిగారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో అర్థం తెలియదు. మీరు ఎక్కడ ఉంటారంటే ఖమ్మం. అప్పుడు ఇంక 2 మనుషులు తీసుకొని ఖమ్మం వచ్చి వెంకన్న గారు 3 రోజులు తమ్ముడు మా ఇంట్లో ఉన్నాడు. 3 రోజులు నన్ను ఒప్పించి ఉస్మానియా యూనివర్సిటీ తీసుకొస్తే 9 మీటింగ్లు జరిగినాయి. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 9 రోజులు మీటింగ్ జరిగిన తర్వాత ఎస్సీ సాధన సమితి ఆవిర్భవించాల్సిందే ఈ రాష్ట్రంలోని పున్నయ్య గారు మాట్లాడినటువంటి సందర్భంలో ఇదే వేదిక మీద, ఇదే సుందర విజ్ఞాన కేంద్రంలో 2017 మే 28న నాకు వెంకన్న గారు కల్పతను రాసిచ్చారు. సాగరంలో ఎక్కడ ఉందో తెలియదు, ఏ వాడలో ఉందో తెలియదు. అలాంటి సందర్భంలోనే అంతకుముందు నేను జూపల్లి సత్యనారాయణ గారు, ఇందాక సారణ గారు అన్నట్టు జూపల్లి సత్యనారాయణ గారితో పనిచేశారు రాష్ట్ర కార్యదర్శి. అక్రమ వలసదారులకు భారతదేశం నుండి తరిమివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ భారత్ నేషనలిస్ట్ ఫోరం జాతీయవాదులు సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పేరెల రాజశేఖర్, సినిమా ఆర్టిస్ట్ కళ్యాణి, ఫోరం వ్యవస్థాపకులు అధ్యక్షురాలు ఐదేవి రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఉన్న శరణార్థులకు, అక్రమ చొరబడిదారులకు తేడాలుందని, మానవత్వ దృక్పథంతో సహాయం చేయటం, శరణార్థుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి వారిని అండగా ఉంటామని, అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ భాగంగా చూస్తామని అన్నారు. కానీ భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ప్రభుత్వాల అనుమతులు లేకుండా సరిహద్దులు దాటి అక్రమాల్లో దేశంలో తలదాంచుకుంటున్న వారితో దేశ అంతర్గత వ్యవస్థకు ముప్పు పోల్చి ఉందని ఆందోళనకు వ్యక్తం చేశారు. అందరూ
పిలవగానే వచ్చి స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమం అంటామని ఎవరైతే అక్రమంగా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ అక్రమ వలసదారులు తెచ్చారో రాజకీయ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సంబంధం లేదు, వాళ్ళు దేశద్రోహులు. అలాంటి దేశద్రోహులు మనకు అక్కర్లేదు. ప్రకృతి చూస్తూ ఉంటుంది, కుటుంబాన్ని ఎలాగైతే నమ్ముతామో, నీ పదవిని ఎలాగైతే నమ్ముతామో అంతటికి మించి నీకు ఆ స్థానం ఇచ్చి నిన్ను కూర్చోబెట్టింది నీ దేశాన్ని నువ్వు ముందు నమ్మాల్సిన అవసరం ఉంది. నీ దేశం కోసం నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉంది. నీ దేశం చెప్పేది ఒకటే, మీకు మిగతా మీ స్వార్థపూరితమైన ఆలోచనలు తర్వాత పెట్టండి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం. కానీ ఈ అక్రమ చొరబాట్లు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తా ఉన్నాయి. ఈ దేశ వనరుల మీద ఈ భారతీయులకు అందరికీ హక్కు ఉంటుంది, కానీ విదేశాల నుంచి వచ్చి అక్రమ చొరబాట్ల ద్వారా వచ్చి ఈ వనరుల మీద, ఈ దేశ సంపద మీద, ఈ దేశ పన్నుల మీద వాళ్ళందరూ కూడా వాటా పొందుతా ఉన్నారు. ఓ భారతీయుడ మేలుకో, మాతా పుత్రోహం పృథివ్యా పుత్రాంశ అంటే ఈ భూమికి ఈ భరతమాతకు నేను పుత్రుడను. వరి పంట కోసి 2 నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు వడ్లు కొనుగోలు చేయలేదని నల్గొండ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లో కాంటాలు వేయకపోవడంతో అకాల వర్షాలకు వడ్లు మొలకెత్తుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. 2 నెలలు అవుతుంది వరి కోసి, ఇంతవరకు కాంటాలు కావట్లేవు, పెడతలేరు. అంత రోజు వర్షాలు పడుతున్నాయి, అన్ని మొలకలు వచ్చినాయి. మరి ఇంతవరకు లారీలో పంపుతలేరు, ఇవి కావట్లేవు, వాళ్ళు పెట్టుకుంటలేరు. మరి ఏం చేయాలి? మేము నష్టపోవాలా? రైతులం ఉండాలా? మరి బతకాలా? చచ్చిపోవాలా? మరి ఇక పంట పండించి మరి ఏం చేయం మేము? ఖమ్మం ప్రభుత్వ పథకాలను అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రైతన్న ధాన్యం దిగుబడి వచ్చేసిందని తెలిపారు. పేదల ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని బట్టి పేదల ఇంటి నిర్మాణం గత ప్రభుత్వం కూడా 5 లక్షలు ప్రకటించింది, కానీ 10 ఏళ్లకు ఒకసారి కూడా ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సీజనల్ గా మనకు వచ్చేటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ప్రొడక్షన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాదాపు 64 లక్షలు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డ్ స్థాయిలో, గతంలో ఎప్పుడు 53, 54 ఉంటే ఈసారి 64, 65 ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాటు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తాం. దాంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇంకా ముందంజలో ఉన్నారు. సో మీరు ఈ జిల్లాలో 2 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయించడమే కాకుండా వెంటనే వాళ్ళందరికీ ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్లో, గతంలో ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చేది అమౌంట్ ఈసారి వారం రోజుల లోపలనే మనం అకౌంట్, వారి రైతుల అకౌంట్లో డబ్బులు వేసుకో, అట్లాగే సన్నాలు ఏమంటే బోనస్ కూడా వాటి అకౌంట్లో వేయించడం అనేది ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగానే నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ సమష్టిగా దీన్ని గట్టిగా చేయగలిగారు కాబట్టి మనం సాధించగలిగాం. సో వీ అప్రిషియేట్ యూ. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మెకానిజం అంతా, మెషినరీ అంతా రెడీగా ఉంది కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా స్పెసిఫిక్ కేసుల్లో ఎవరైనా దృష్టిలో ఉంటే కూడా సమాచారం ఇస్తే వెంటనే
వాటిని ప్రొక్యూర్ చేయడానికి తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అంతా సర్వదా సిద్ధంగా ఉందని మీరు కూడా తెలియజెప్పారు, ప్రభుత్వం కూడా చెప్తాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి కూడా ఇది హిస్టారికల్ డిసిషన్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించుతున్న గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించింది. గురువారం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె వీడియో సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గణార్థకం. ప్రజా గాయకుడు గద్దర్ స్మరణార్థం ఈ అవార్డులను ఆయన పేరుపై ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. సో గాడ్ గ్రేస్ ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. సో దానికి సంబంధించి 2024 జ్యూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం. ఆర్డర్ అంతే. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జ్యూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప మంత్రి శ్రీ భట్టి గారికి, అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, LIMD హరీష్ గారికి, అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు. సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్. బట్ అందరూ ఇనానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు, చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో. చాలా సినిమాలు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠా నుండి శిశువులను కొనుగోలు చేసిన వారందరినీ జిల్లా ఎస్పీ కార్యక్రమానికి తీసుకొచ్చారు పోలీసులు. గత 2 రోజుల క్రితం పిల్లలను విక్రయించిన ముఠను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టిన పిల్లలను కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించారు. దీంతో గురువారం వీరందరినీ తీసుకొచ్చి విచారణ కొనసాగిస్తున్నారు. పోదు కాలం మీద వాళ్ళ మీద పడికి వద్దు అయ్యా ఇయ్యాల నాయన మనసులే కదా వాళ్ళు కూడా మనసులు కారాము. ఏదంటే వాళ్ళకి జాబు కాబట్టి ఇలా వాళ్ళు అయ్యారు. మనం కూడా అసలు వాళ్ళం కాదు కదా. అందరూ ఒకటి దేవుడు అందరూ కొని తెచ్చుకునే. మరి ఇప్పుడు ఏమంటారు అంటే ఎట్లా తెచ్చుకురు అంటే ఏదో ఒక అయ్యను పట్టుకురు. వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో, వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టిరో, సరిపోతే నాకు అన్నోళ్ళుగా లేరు కదా అని వాళ్ళు బాధపడ్డారు. బాధపడ్డప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వాలి. మరి ఇక బాధపడి తెచ్చుకుంది, ఇబ్బంది పడుతుంది. మరి ఎట్లా సారిగా మరి ఇట్లా ఇబ్బంది ఒక పిల్ల పోయి 10 కిలోలు తెచ్చుకుంది.
ఊరికి ఒక పిల్ల ఇబ్బంది మరి అందరూ ఒక తీరుకుంటారమ్మా, ఒక తీరుకుంటారు సార్. మరి ఏం చేస్తారు తీసుకున్నారు మరి పిల్లలు లేకుండా పిల్లలు ఆగనే తెచ్చుకున్నారు. పిల్లలు తెచ్చుకుంటారా సారు? పిల్లలు తెచ్చుకుంటారా? పిల్లలు లేకనేగా బాధ. ఓల పిల్ల ఎన్నాలైతే బాగా బిడ్డ ఎన్నాలైతే వాటి కొడుకు ఎన్నాలైతాడు, ఈ బాగా కొడుకు ఎన్నాలైతే కానీ బాధ ఉండదా సారు? వాళ్ళకైనా బాధే ఉంటుంది. కొంచెం డౌట్ ఉందమ్మా, మరి ఏదైంది మేము చెప్పలేము సార్. అయితే నాకు ఒక్కడే కాబట్టి నాకేందంటే అయ్యో నేను కూడా నానమ్మలు కావాలనే కోరిక ఉంది సార్. తప్పులు తెచ్చిపోతే నేను ఈ కోరికతో మిగిలిపోతున్నా. ఎంత కష్టపడ్డా సార్ నేను పడి. సరే నా కొడుకు నా కోడలు ఒప్పుకుని ముగ్గురం కలిసి అనుకున్నాం, సరే తీసుకొచ్చుకున్నాం అన్న సార్ కోడలు. ఇట్లనే మధ్యవర్తుల ద్వారా తెలిసింది. పోయినాం 3 లక్షలన్నర ఇచ్చినాం, పాపను తెచ్చుకున్నాం. పాప కూడా మంచిగా ఉంది సార్. అసలు ఇంత కూడా అనారోగ్యం అనేది లేదు. ఏటలు తెచ్చిన కాచి కూడా బాగుంది. ఇప్పుడు 3వ సంవత్సరం సార్ పాపకు. ఈరోజు మరి ఎట్లా ఎవరి ద్వారా తెలిసిందో వచ్చి పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే తీసుకొద్దాం అని పోలీసులు నన్ను తీసుకుపోయి పాపను తీసుకొచ్చి సార్. రాగానే స్టేషన్ చేసింది సార్. ఇక నా పాప నాకు కావాలి సార్ ఇప్పుడు. అంతే. నా కొడుకు ఇంటికాడ మస్తు ఏడుస్తుంది సార్. అక్కడ పని దగ్గర ఉండట, ఫోన్ పోయిందట, ఏడుస్తుంది సార్. ఫోన్ చేసి మమ్మీ పాపను తీసుకొని రాని ఏడుస్తుంది సార్. నా వల్ల కాదు సార్, ఏం చేస్తారు, నాకు న్యాయం కావాలి సార్. నేను పాపను ఏదిగా నాకు ఇల్లు ఉంది సార్, ఫ్లాట్ తీసుకున్నా సార్. ఇప్పుడు రాసిమన్నా పాప పేరు మీద నేను రాసిస్తా. సరే నాకు ఇంతకన్నా ఎక్కువ నేను డబ్బులు పెట్టి తెచ్చుకున్నా, కష్టపడ్డాను సార్. పాపను మాత్రం నాకు ఇప్పియండి సార్. సో గుడ్ ఈవినింగ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట టౌన్ కేంద్రంగా పిల్లలని అక్రమ రవాణా చేస్తున్నటువంటి మూటా యొక్క గుట్టుని రట్టు చేయడం జరిగింది. ఇందులో 13 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ మూటాని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు ప్రాథమికంగా విచారిస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఈ మూటాని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక 10 మంది పిల్లలని, చిన్న పిల్లలని అక్రమంగా తరలించినటువంటి చిన్న పిల్లల్ని ఇల్లీగల్గా అడాప్షన్స్కి, దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో ఈ రెస్క్యూ చేసిన తర్వాత దీంట్లో ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నటువంటి మూటా వివరాలని మనం సేకరించడం జరిగింది. దీని వెనకాల అంటే వాళ్ళ యొక్క వాస్తవ తల్లిదండ్రులు ఎవరున్నారు వాళ్ళ గురించి కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తదుపరి ఇందులో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారు అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వీళ్ళపైన మనకు భారత న్యాయ సంహిత, అదేవిధంగా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ కింద వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయం మనకు 10 గంటల సమయంలో మనకు ఈ అక్రమ దత్తత తీసుకునేటువంటి వ్యక్తుల గురించి నమ్మదగినటువంటి సమాచారం రావడం జరిగింది. సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా లోకల్ డిఎస్పీ గారు అండ్ సిఐ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అండ్ ఆయన టీము, సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అండ్ ఆయన టీము, వీళ్ళందరూ కూడా డిఎస్పీ సూర్యాపేట ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళిద్దరిని మనకు యాదగిరి అండ్ ఉమారాణి అనేటువంటి వ్యక్తులని సూర్యాపేట పట్టణంలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే సాధారణంగా విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ గుడ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ని టార్గెట్ చేసుకుని వాళ్ళతో మచ్చిక చేసుకొని వాళ్లకు పిల్లలని మేము ఇప్పిస్తాము దత్తత తీసుకోవడానికి వాళ్ళని సంసిద్ధతలు చేసి వాళ్ళ నుంచి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులను దండుకోవడానికి వీళ్ళు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి వివరాల ప్రకారం
మనకు 10 మంది పిల్లల్ని వీళ్ళ ద్వారా దత్తత ఇచ్చినట్టు మనం గుర్తించడం జరిగింది. ఇంకా కొన్ని వివరాలు రావాల్సి ఉంది. సామాజిక సేవ కార్యక్రమాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం 150 కోట్లు కేటాయించినట్లు మలబార్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్ పంజాగుట్ట మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వద్ద వరల్డ్ హ్యాంగర్ డేను పురస్కరించుకొని 2025-26 సంవత్సరంలో 2.5 కోట్ల మందికి భోజనాలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. గత 3 ఏళ్లలో 2.5 కోట్ల మందికి భోజనాలు అందించామని ఈ CSR బడ్జెట్లో 60% నిధులతో నిరుపేదలకు ఆకలి తీర్చినందుకు పేదరిక నిర్మూలన కోసం కేటాయించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ స్టోర్లో హంగర్ ఫ్రీ డేని పురస్కరించుకొని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మా CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 70,000 మందికి అక్రాస్ ఇండియా మీల్స్ అందజేసే విధంగా ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగానే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి గాను 150 కోట్ల రూపాయలు మేము ఈ విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ సహాయ సహకారాలు అందించే విధంగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యకలాపాలను చేయడం జరుగుతుందండి. దానిలో భాగంగానే ఈరోజు మా సోమాజిగూడ షోరూంలో సోమాజిగూడ కార్పొరేటర్ గారైన శ్రీమతి సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 1999 నుంచి కూడా ఈ CSR చారిటబుల్ ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు వరకు 310 కోట్లకు పైగా అమౌంట్ని విద్య విధంగా కానివ్వండి, స్కాలర్షిప్స్ విధంగా కానివ్వండి, హంగర్ ఫ్రీలో మీల్స్ పరంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో 18 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన అన్ని రంగాల్లో వెనుకబడింది. ఒక్క అవినీతిలో మాత్రం నెంబర్ 1 స్థానంలో ఉందన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మహానాడు వేదికగా కడప జిల్లాకు వరాలు కురిపిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. 100 కోట్లు ఖర్చు చేసి జగన్కు తిట్టడం తప్ప చేసేదేమీ లేదన్న ఎంపీ అవినాష్ రెడ్డి. అన్ని సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఖమ్మం సమీక్ష సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు. అవార్డులను జాబితాను విడుదల చేసిన జ్యూరీ చైర్పర్సన్ జయసుధ. ఉత్తమ దర్శకుడుగా నాగశౌర, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ను ఎంపిక చేసిన జ్యూరీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని బులెటిన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.